ఆటోలు క్యాబులు ఎక్కువ ఉండడం వల్ల ఇక ఇక్కడ ఎగ్జిబిషన్ ఉంది కదా, దాని వల్ల పబ్లిక్ ఎక్కువ రష్ ఉంటారు కదా. ఇక డ్రాప్లు పికప్లు వచ్చి అక్కడనే ఆగుతుంటాయి. కొంచెం ముందుకు వచ్చి పికప్ చేసుకునే వాళ్ళు, డ్రాప్లు మన ఆటోలు బుక్ చేసే వాళ్ళు కొంచెం ముందుకు రావాలి. అందరు అక్కడ ఎంట్రన్స్ లోనే ఉండి బుక్ చేస్తారు. అందరు వచ్చి అక్కడనే ఆగితే మొత్తం జామ్ అవుతుంది వెనకాల వెనకాల. ఎప్పుడు ఇదే అయితే అమ్మా, ఇప్పుడు అంటే ఇంకా తక్కువ ఉంది. నువ్వు సాయంత్రం పూట విన చూడు, ఒక 5-4 తర్వాత నీకు అక్కడ ఇది ఉంది కదా మన సర్కిల్, ఇప్పుడు మోజంబి మార్కెట్ సర్కిల్ ఉంది కదా, ఆ నుంచి ఖాళీ నీకు ఒక 300 మీటర్ రానికే 45 నుంచి 1 అవర్ పడుతుంది. నేను లాస్ట్ టైం ఒక వారం కింద నేనే వచ్చిన. నేను ఈ మోజంబి మార్కెట్ నుంచి గేట్ వరకు రానికే 45 మినిట్స్ పట్టింది నాకు. అందుకే ఇక్కడ మేము డ్రాపులు తీసుకొని రావాలన్నా కూడా భయం అవుతుంది ట్రాఫిక్ వల్ల. చేస్తున్నారన్న వాళ్ళు ఉన్నందుకే కొంచెం ఎక్కువ లేదు, వాళ్ళు ముందుకు పంపిస్తుండ్రు, దింపేసిన ఆటోలు తోలిస్తుండ్రు. ఉండదు ఇక, అందుకని ఇప్పుడు తెలిసిన వాళ్ళకి కొంచెం ముందుకు వచ్చి ఆగుతాం అన్న. కొందరు ఏం చేస్తారంటే అక్కడే ఉండి ఏదో ఒక గిరాకు తీసుకోవాలి, కంపల్సరీ గిరాకులు లేవు. ఇప్పుడు ఆ బస్సులు ఫ్రీ కూడా అయినప్పటి నుంచి గిరాకులు లేవు. ఎంతో కొంత మాట్లాడుకొని ఖచ్చితంగా ఎట్లయినా తీసుకోపోవాలి అనే ఉద్దేశంతో అట్లా కొంచెం ట్రాఫిక్ అవుతుంది. ఇక మా ఆటో వాళ్ళకు కూడా కొంచెం తప్పు ఉంటుంది. ఇక గిరాకులు లేనందుకు ఏం చేస్తామన్నా, ఇంత బాధ ఉండదు. మంచిగా ఏదైనా తీసుకొని వెళ్ళిపోతాము. ఇక కిరాయిలు లేక ఇక్కడే ఉంటది, నుమాయిష్ ఉన్నందుకు ఎక్కువ రష్ ఉంటది కాబట్టి అందరు ఇక్కడికే వస్తారు. కొంచెం ట్రాఫిక్ ఉంటుంది అది ఉన్న రోజు. ఇక తర్వాత నార్మల్ గా నడుస్తూనే ఉంటది. హోల్సేల్ కూడా మంచిగా సహకరిస్తారు, అన్ని చేస్తారు వాళ్ళు కూడా. జనరల్ గా హైదరాబాద్ లా అంటే ఎప్పుడు చూసినా ఎన్నో చోట ట్రాఫిక్ జామ్ అయితే ఉంటది. నువ్వు అన్నట్టు నిజంగా 300 మీటర్ల కాకపోయినా 1 కిలోమీటర్ కైనా గంట పట్టే టైంలు కూడా ఉంటాయి. మరి ఈ ప్రాబ్లం సాల్వ్ కావాలంటే మెయిన్ ఎక్కడ దొరుకుతున్న పరిష్కారం ఏమన్నా, ఎక్కడి నుంచో వచ్చేసి చాలా బండ్లు అవుతున్నాయి, క్యాబులు అవుతున్నాయి, బైకులు అవుతున్నాయి, ఆటోలు అవుతున్నాయి. ఇక ప్రతి ఒక్కరు 2-3 పోయేటోళ్ళు కూడా ఏం చేస్తారు, ఒక్కో కారులో వాళ్ళు మనిషికి ఒక కారు తీసుకొని బయటకు వెళ్తారు. నేను ఇంతకు ముందు కూడా కారు నడిపించిన కదా, నా సిచ్యువేషనే. ఇంట్లో 3 ఉంటారు, 3 ఒకే కార్లో పోవచ్చు. ఇంటి నుంచి ఒకరు వస్తారు, ఆఫీస్ నుంచి కార్ తీసుకొని ఇంకోరు వస్తారు, ఇంకో నుంచి 3 ఒక్కటే ఫ్యామిలీ నుంచి 3 కార్లు వేసుకొని వస్తారు ఊళ్ళపై. మరి ట్రాఫిక్ ఎట్లా కాదమ్మా, పోయేది ఒకటే దగ్గరికి, ఒకే కార్లో వెళ్ళిపోవచ్చు. స్టాటస్ వాళ్ళది ఏందో తెలియదు కానీ కార్లు వేసుకొని వాళ్ళు రోడ్లపైకి వస్తారు. వాళ్ళు 3 వస్తారు, మనిషికి ఒక కారు వేసుకొని వస్తారు. నేను చూసిన అది, అందుకే చెప్తున్నా ఇట్లా చేస్తారు. మళ్ళీ బండ్లు, ట్యాక్సీ బండ్లు, బైకులు కూడా ఎక్కువైపోయినాయి. జొమాటోలు, స్విగ్గీ అందరు రోడ్డు మీద బతకాల్సిందే కదన్నా. ఇక ట్రాఫిక్ ఎట్లుండదు, ఎక్కడెక్కడి నుంచో వచ్చి మన దగ్గర బతుకుతుండ్రు. వాళ్ళక ఇప్పుడు ఏ స్టేట్ ఉన్నా ఆ స్టేట్ కి పర్మిషన్ లేదు మన దగ్గర. వేరే డిస్టిక్ లలో వేరే స్టేట్ వాడు పోయి ఆడ మన బండి అటాచ్ చేద్దామంటే నాటలోడ్ అని చూపిస్తుంది. మన దగ్గర అట్లా లేదు సిస్టమ్. ఎవడన్నా రాని అందరు వేసుకొని మన వాళ్ళే దొబ్బుకుంటారు. అట్లా బట్టి కాంపిటీషన్ కూడా ఎక్కువైంది కదన్నా. మరి ఆ రూల్ కూడా ఉండాలి. ఏం మంచితనం మన ఇక్కడ ఉన్నాడు చక్కగా పోతుడు మంచితనం అనుకుంటే, మరి వాడు ఎక్కడ స్టేట్ బండ్లో నీకు మహారాష్ట్ర ట్యాక్సీ బండ్లు చూపిస్తా, చండీగఢ్ చూపిస్తా, పాండిచేరి చూపిస్తా, బైకులైనా ఏమైనా అన్ని హైదరాబాద్ ఉన్నాయి. ఆటో కాడ నుంచి నీకు కార్ వరకు ఉన్నాయి, బైక్ కూడా ఉన్నాయి. మనకు అటాచ్ చేయరన్నా. అసలు యాప్ లో సిస్టమ్ ఇయ్యదు. అసలు నీ వేరే డిస్టిక్ నీకు అసలు ఇక్కడ అలో ఉండదని. మన దగ్గరని అన్ని తొప్పుకొని అన్ని అట్లా సిస్టమ్ ఉండాలి కదా. మన దగ్గర కూడా ఒక గవర్నమెంట్ అనేది ఉంది. ఇంత పెద్ద ఫామ్ ఉంది, ఇంత పెద్ద హైదరాబాద్ లో. నీకు వేరే కంట్రీ, వేరే స్టేట్ బండ్లు ఇక్కడ నాటలోడ్ ఉండాలి కదా. వాడు వచ్చేసి ఊబర్ ప్రతి దానికి వాడు అటాచ్ చేసుకుంటు. వాడు పాండిచ్చేరి మళ్ళీ ఎక్కడి నుంచి వచ్చి బండి ర్యాపిడో, స్విగ్గీలు అవి కొట్టుకుంటారు. అవి బంద్ అయితే మన దగ్గరనే బైకులు తీసుకుంటే మన దగ్గర ప్రాఫిట్ అవుతుంది కదా, మన దగ్గర సేల్ పెరుగుతుంది కదా. మన దగ్గర తీసుకుంటే మనకే ప్రాఫిట్ కదా. అది లేదు. అది ఎక్కడి నుంచి వచ్చి వాళ్ళకు కూడా పర్మిషన్ ఇచ్చేస్తే ఇక్కడ ఉన్నోళ్ళు ఏం బతకాలి? ఇక్కడ ట్రాఫిక్ పరిస్థితి ఏంది? ఇక్కడ ఎంతో మంది జాబులు లేక ఆటోలు నడిపించుకుంటున్నాం. వాళ్ళందరూ ఆలోచించాలి కదా. గవర్నమెంట్ కూడా ఈ ఓలా, ఊబర్, ర్యాపిడోలు కూడా ఆలోచించాలి కదా. ఈ మన స్టేట్లోనే వేరే అదర్ డిస్టిక్ వాళ్ళని, అదర్ స్టేట్ వాళ్ళని, డిస్టిక్లు అంటే వదిలేసే తెలంగాణ ఓవరాల్ మొత్తం అది ఒకటే. వేరే వేరే డిస్టిక్లలో కూడా తెచ్చి ఎందుకు అటాచ్ చేయాలని వాళ్ళ స్టేట్లలో వాళ్ళు నడిపించుకుంటారు కదా. ఒకవేళ నువ్వు నడిపించుకోవాలంటే ఇక్కడ బండ్లు కొను, ఇక్కడ మనకు కూడా బెనిఫిట్ ఉంటుంది, మన గవర్నమెంట్కి బెనిఫిట్ ఉంటుంది. ఇక్కడ చేసుకో, నేను ఎవరు వద్దంటారు? మరి ఎక్కడెక్కడ పాసింగ్లో వచ్చి మన దగ్గర పెట్టుకుంటే గవర్నమెంట్ ఏం చేస్తుంది, వీళ్ళు ఏం చేస్తుండ్రు?
ఏం తెలుస్తలే అసలు. ఈ దందా, ఈ రోడ్లు, ఈ బండ్లు అసలు ఏం అర్థమవుతలేదు. 5 ఏళ్ల కింద ఇట్లా లేకుండే. ఇప్పుడు కాంగ్రెస్ వచ్చిన తర్వాత మన డ్యామేజ్ అయిందా? డ్యామేజ్ అంటే మెయిన్ బస్ ఎఫెక్ట్ పడింది అన్న ఆటో వాళ్ళకి. బస్ ఎఫెక్ట్ పడింది ఆటో వాళ్ళకి చాలా. ఎందుకంటే బస్సు నువ్వు ఫ్రీ చేసినావు, కానీ మళ్ళీ డబల్ కిరా తీసుకుంటున్నావు. నువ్వు ఆడ ఫ్రీ చేసినట్టు అనిపిస్తలే కదా. లేడీస్ కి ఫ్రీ చేసినావు, జెంట్స్ కి ఏం చేసినావు, నువ్వు డబల్ కిరా పెంచేసినావు. మా ఆటో వాళ్ళకు 14 సంవత్సరాల నుంచి 12 రూపీసే ఉంది ఫేర్. అన్ని పెరుగుతున్నాయి. అంటే మా ఆటో రేటు కూడా పెరగాలి కదన్న. పెట్రోల్ పెంచుతుండ్రు, గ్యాస్ పెంచుతుండ్రు, సిఎన్జి, ఎల్పిజి, నిత్యావసర సరుకులు అన్ని పెంచుతుండ్రు. మీ ఆదాయం మరి ఆదాయం అంటే ఆటో ఫేర్ రేట్ అన్న పెరగాలి కదా. అది పెరగలే. అది ఎంత అడుగుతుంటే కూడా ఎవ్వరు రెస్పాన్స్లే. అంటే ఆటో వాళ్ళు ప్రతి జనాలకు సేవ చేయడానికే కదా అన్న ఉన్నది. రోడ్డు పైన ఎప్పుడైనా రాత్రి పగలు, కానీ ఆటో వాళ్ళకే అన్యాయం. ఈ రేట్లు కూడా చాలా ఘోరంగా ఇస్తుండు ఓలా, ఊబర్ అయితే. అసలు నడిపించుకోలేకపోతున్నాం. వాళ్ళ కమిషన్లు మళ్ళా ఇట్లా నడుస్తుంది. 15 ఏళ్ళ నుంచి ఇప్పటి వరకు జాబులు లేక ఆటోలు తీసుకొని ఆటోలు నడిపించుకునే వాళ్ళు చాలా మంది ఉన్నాం అన్న. నువ్వు ఏం చదువుకున్నావునా? నేను ఇప్పుడు డిగ్రీ కంప్లీట్ అయిపోయింది అన్న నాది. డిగ్రీ కంప్లీట్ అయిందా? ఏ కాలేజ్? నాది ఏడంటే మన తాండూరు పీపుల్స్ డిగ్రీ కాలేజ్. డిగ్రీ చదువుకొని డిగ్రీ చదువుకొని నేను ఆటో నడిపిస్తున్నాను. జాబులు లేక, ఎక్కడ మనకి ఇక్కడ జాబులు దొరకక, యూపీ, బీహార్, రాజస్థాన్, జార్ఖండ్ ఎంత మంది ఉన్నారు మన దగ్గర ఇప్పుడు హైదరాబాద్ లో. వాళ్ళందరూ మన హైదరాబాద్ అందరు వచ్చి హైదరాబాద్ లో చేస్తారు అన్న. ఇక్కడ ఉన్న వాళ్ళకి జాబులు లేవు, పనులు లేవు. అది అర్థం కాదు. అంత మందిని అసలు తెచ్చి పెట్టుకుంటున్నారు అంటే దానికి ఒక కండిషన్ లేదు, ఏమీ లేదు అసలు. ఎవడన్నా రాని. అందుకే మన హైదరాబాద్ లో ఏమన్నా అవుతుందంటే ఫస్ట్ హైదరాబాద్ వాళ్ళదే తప్పు అంటారు. వాడు ఎక్కడోడు వచ్చి ఏం చేస్తాడో వాడిని ఎవ్వరు ఏమన్నారు. మన హైదరాబాద్ లో వచ్చిర్రు ఫలానా దగ్గర ఏదైందంటే ఈ హైదరాబాద్ వాళ్ళు ఎట్టిర్రు పోయి వాడిని తోలుకొచ్చిర్రు, వాడే చేసిర్రు అంటారు. కానీ మన దగ్గరికి రానికి ప్రతి ఒక్కరికి పర్మిషన్ ఉన్నది. ఏ కట్టుబాట్లు లేవు. మన రాజ్యాంగం అట్లాంటిది కదన్న. అందుకని ఈ పరిస్థితి.